ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం పప్పు అయిపోయిందండి. క్యాబిన్ అంతా కూడా పప్పు అయిపోయింది. డ్రైవర్ కూడా ఇబ్బంది అయి ఉంటుంది నాకు తెలిసి. ఈ నైట్ టైం ఎక్కువ జరుగుతాయండి ఇట్లాంటివి. పాపం వాళ్ళు దూరాల నుంచి వస్తారు కదా, దూరాల నుంచి వచ్చి ఏంటంటే నిద్ర లేక ఇంకా అట్లా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. నిద్ర లేక పక్కకి వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. నేను ఫస్ట్ సైకిల్ పైన అనుకున్నాను. అయితే ఏమవుతుందంటే మనకు ఇప్పుడున్న బ్యాటరీ తొక్కితే మనకి మోటార్ సపోర్ట్ చేస్తుంది. అది వచ్చి మనకి 100 కిలోమీటర్లు వెళ్తుంది. 100 కిలోమీటర్లు అంటే మనం ఈజీగా 4 గంటలు అట్లా వెళ్ళిపోతాం. 4 గంటలు వెళ్ళిన తర్వాత మళ్ళీ 5 గంటలు 4:30 గంటలు అట్లా ఛార్జ్ చేయాల్సి వస్తుందండి. ఇంకా అక్కడ కూర్చుంటే మనకి రైడ్ అనేది ఆగిపోతుంది. అట్లా వీడియోలు అప్లోడ్ చేయలేము. అందుకని చెప్పేసి సైకిల్ ఈ ట్రిప్ వరకు సైకిల్ పైన వెళ్ళలేదండి. సైకిల్ పైన రైడ్ చేద్దాం తప్పకుండా. ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ తీసుకోవాలంటే 40,000 పెట్టాలి. ఇప్పుడైతే నా దగ్గర అంత అమౌంట్ లేదండి. ఇంకా బైక్ పైనే 30 నుంచి 40 స్పీడ్లో అయితే వెళ్తానండి. ఇంకా ఇండియా మొత్తం ఈ రైడ్ అంతా కూడా ఇంకా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తాను. అట్లా నేను హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళి వచ్చానండి. అప్పుడు ఏంటంటే మనకి మైలేజీ 82 కిలోమీటర్స్ వచ్చిందండి. 82 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయాను. మన గుర్రం సిద్ధంగా ఉందండి. ఇది సైకిలు. ఈ సైకిల్కి నేను అంతా రెడీ చేసానండి. నేను సైకిలింగ్ షార్ట్ కూడా తీసుకున్నానండి నేను. అయితే ఏంటంటే ఇంకా మనకి బ్యాటరీలు ఇంకా 2 బ్యాటరీలు లేనిదే పని అవ్వదు. నేను మామూలు సైకిల్ తీసుకునే పని. అయితే ఏంటంటే ఇది మనకి కొండలు ఎక్కేప్పుడు యూజ్ అవుద్దండి. ఈజీగా కొండలు ఎక్కచ్చు. మనకి మోటార్ సపోర్ట్ చేస్తుంది కదా, తొక్కుతుంటే ఇబ్బంది ఉండదు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. బైపాస్ పడింది హనుమాన్ జంక్షన్కి. ఇంతకుముందు బైపాస్ ఉండేది కాదండి, ఇప్పుడు బైపాస్ పడింది. ఇంకా డైరెక్ట్ బైపాస్ కనబడుతుంది కదా దూరంగా. ఇంకా బైపాస్ ఎక్కి దంచటమేనండి. అయితే ఏంటంటే నాకు తెలిసి నేను దగ్గర గుంటూరు ఒంగోలు దాకా వెళ్తానండి. ఇంకా అంతకు మించి అయితే జర్నీ సాగదు ఇవాళ. ఇంకా అక్కడ ఏదో పెట్రోల్ పంప్ చూసుకొని టెంట్ వేసేసుకుంటాను. ఇక్కడ వర్షం పడిందండి. నేను విజయవాడ వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే మనం నిడమానూరులో ఉన్నాం, విజయవాడ దగ్గరలో ఉన్నాం. జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్. ఇక్కడ వర్షం పడింది కంప్లీట్గా. చూడండి, సన్నగా తుప్పరు కూడా పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చెన్నై 450 కిలోమీటర్లు ఉంది. అట్లాగే నెల్లూరు 270, ఒంగోలు 140 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇక్కడ కర్రీ తీసుకుందామండి. కర్రీ తీసుకొని ఇంకా దగ్గర ఒంగోలు దాకా వెళ్ళిపోతాను. ఒంగోలు దాకా వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఆగుతాను. ఫ్రెండ్స్ నేను గుంటూరు వచ్చేసాయండి. గుంటూరు బైపాస్లో ఆగాను. అయితే ఇక్కడ కర్రీ పాయింట్స్ ఉంటాయేమోనని చెప్పేసి చాలా వెతికానండి. కర్రీ పాయింట్స్ అయితే లేవు. ఇక్కడ హోటల్ ఒకటి ఉందండి, నాకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఆ హోటల్ దగ్గర ఇంకా కర్రీ ఒకటి కడతారా సార్ అని చెప్పేసి అడిగితే పప్పు ఉంది, అట్లాగే బంగాళదుంప టమాటా ఉంది. బంగాళదుంప టమాటా కట్టించుకున్నాను. 30 రూపీస్ అండి ప్యాకెట్. నేను రైస్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. ఇంకా మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను రైస్ వండుకుంటా అండి. బియ్యమును కూరగాయలు అవి తీసుకొని మల్టీఫ్యూయల్ స్టవ్ ఉంది కదా, అట్లాగే 2 కుండలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా వంట చేసుకొని బడ్జెట్లో ట్రావెల్ చేద్దామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన చోటుని ఫ్లై చేస్తున్నాను, చూడండి.
ఫ్రెండ్స్, నేను నైట్ చిలకలూరిపేటలో ఆగిపోయానండి. ఇంకా 10 అయిపోయింది, ఇంకా ఆగిపోయాను. టెంట్ వేసుకున్నాను. అన్న వాళ్ళని అడిగాను, అడిగితే వేసుకోమన్నారు. నేను ఫస్ట్ పెట్రోల్ పంప్ అండి. చాలా చోట్ల ఏంటంటే 2-3 పెట్రోల్ పంపులు అడిగితే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ అటువంటిది యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. ఇవన్నీ సామాన్లు క్యారీ చేస్తున్నా అండి. అట్లాగే నాకు టెంట్లో పెట్టుకుంటాకి చిన్న ఫ్యాన్ కూడా ఉంది. ఇది ఆన్లైన్లో తెప్పించేయండి ఫ్యాను. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది యూఎస్బి మీద పనిచేస్తుందండి. మనకి మొబైల్ ఛార్జింగ్ చేసుకుంటాం కదా, ఆ టైప్ సి పోర్ట్ కనెక్ట్ చేస్తే దీంట్లో బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ దగ్గర మనకి 1 అవర్ దాకా ఛార్జింగ్ వస్తుంది. అట్లాగే లైట్ కూడా ఉంటుందండి దీనికి. టెంట్లో మనం ఏదన్నా వర్క్ చేసుకోవాలనుకుంటే లైట్ కూడా ఉంటుంది. ఇవన్నీ సామాన్లు క్యారీ చేస్తున్నానండి. ఈ బ్యాగ్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఎందుకంటే బండి మీద దీన్ని చక్కగా అట్లా కూర్చోబెట్టేస్తే అటు ఇటు వేలాడుతూ ఉంటుంది బ్యాగ్. అసలు బెస్ట్ కదండి, ఎటు కూడా జారటం అనేది ఉండదు. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నానండి నేను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక మిక్స్డ్ కంటెంట్ అనేది రాదండి. అంటే మార్కెట్ వీడియోస్, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్, చూడదగ్గ ప్రదేశాలు, ఇవన్నీ మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. అట్లా మిక్స్డ్ కంటెంట్ అవ్వటం వల్ల ఏంటంటే మార్కెట్ వీడియోస్ నచ్చిన వాళ్ళకి ట్రావెలింగ్ వీడియోస్ నచ్చవు, ట్రావెలింగ్ వీడియోస్ నచ్చిన వాళ్ళకి మార్కెట్ వీడియోస్ నచ్చవు. అందుకని చెప్పేసి ఇంకా మార్కెట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావండి. కంటిన్యూస్గా ట్రావెలింగ్ వీడియోస్ వస్తాయి. ట్రావెలింగ్ వీడియోస్, చూడదగ్గ ప్రదేశాలు, ఈ 2 కంటెంట్ వస్తుందండి. మార్కెట్ వీడియోస్ అనేవి రావు. అయితే ఏంటంటే ఫేమస్ మార్కెట్ అయితే కొంచెం ఒక 2-3 నిమిషాలు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫ్రెండ్స్, నేను భయ్యాని అడిగానండి టెంట్ వేసుకుంటానని చెప్పేసి, వేసుకోమన్నారు. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఎవరన్నా వచ్చినా కానీ సపోర్ట్ చేయండి, మా యూట్యూబర్స్ ఎవరన్నా వస్తే. ఫ్రెండ్స్, ఇక్కడ బాత్రూమ్లు ఉన్నాయండి. చక్కగా బాత్రూమ్లు యూజ్ చేసుకుంటామే మనం. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇట్లా ప్రతి పెట్రోల్ పంపులో కూడా ఈ గన్స్ అని ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇవి స్కూటీలకి సెట్ అవ్వండి. మనకి ఏతరు, ఓలా, టీవీఎస్ ఇట్లా వస్తున్నాయి కదా, వాటికైతే సెట్ అవ్వు. కార్లకి సెట్ అవుతాయి ఇవి. ఇక్కడ కూరగాయలు ఉన్నాయండి, ఇంకా తీసేసుకుంటున్నాను. 11 ఆ టైం కల్లా ఇంకా వంట చేసేసుకుంటే 2 పూటలకి ఇంకా హ్యాపీగా తినొచ్చండి. కమ్మగా ముద్ద తినొచ్చు. మనం బయట భోజనం చేయాలంటే 100, 110, 120 రూపాయలు అట్లా ఉంటుంది. కమ్మటి భోజనం మనమే వండేసుకుందాం. 1 గంట కష్టపడితే చాలండి, హ్యాపీగా వండుకోవచ్చు. ఇక్కడ ఉన్న చిన్న షాప్ ఇది. ఫ్రెండ్స్, ఇది చిన్న షాప్ అండి. బంగాళదుంపలోనే ఇంకా ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఆయిల్ బైక్లోనే. హాయ్ బ్రో, హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్. ఓకే. సింహాపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్, బొల్లాపల్లి టోల్ ప్లాజా. ఫ్రెండ్స్, ఈ టోల్ గేట్ల పైనే ఇంకొక స్టెప్ ఉంటుందండి, ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు హోటల్స్ పెట్టుకుంటున్నారు. స్వాములు చూడండి, కాలినడకన శబరిమల వెళుతున్నారు.
నేను బైక్ పైన కేరళ వెళ్ళాలి అనే నా దృఢ సంకల్పం కన్నా వాళ్ళ సంకల్పం చాలా గొప్పదండి. ఎక్కడ నుంచి స్వామి? ఏలూరు జిల్లా చంద్రపూడి నుంచి. చింతలపూడి, నాది హనుమాన్ జంక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా చంద్రపూడి నుంచి వస్తాం. శబరిమల మేము తిరుపతి. ఎన్ని రోజులు అవుతుంది బయలుదేరి? ఇవాళకి వారం అవుతుంది. 12వ తారీఖు శుక్రవారం మార్నింగ్ బయలుదేరాం. ఓకే, ఓకే. మీ యాత్ర చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా కంప్లీట్ చేసుకుని రిటర్న్ రావాలని చెప్పేసి ఆశిద్దాం. ఓకే స్వామి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అయ్యప్ప బాగానే చూశారు స్వామి. ఓకే, అయ్యప్ప మీతో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడ స్వామి మీరు? నేను ఊటీ, కొడైకెనాల్, మున్నారు, అలపి బైక్ పైన. ఫ్రెండ్స్, ఇక్కడ బస్ స్టాప్ ఉంది. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని వెళ్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇక్కడ ఆగుతాను. ఆగి రెస్ట్ తీసుకొని వెళ్దాం. కానీ ఇబ్బంది ఉండదండి బస్సు ఎక్కే వాళ్ళకి. ఇప్పుడు వస్తాయా మామిడికాయలు? నాటుకాయలా? నాటు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మామిడి పళ్ళు ఉన్నాయండి. నాటు పళ్ళు అంట. ఒకటి తీస్తాను. ఎట్లా డజను? ఏదో ఒకటి తీసుకురా. ఎట్లా చెప్తాండవు డజను? డజన్ ఎట్లా చెప్తాండవు? డజన్ ఎట్లా చెప్తాండవు? కేజీ 150. 150 రూపాయలు అంటండి కేజీ. ఇవి పునాసా? నాటు హిమానీనా? హిమానీ అంటండి నాటువి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఎట్లా ఉంటాయో టేస్ట్. ముక్కకేగా ముక్క వేసుకునేది. ఓకే, ఎట్లా కేజీ? 120. ఇవి 120 అంటండి. ఆ దూరంగా ఉన్నాయేమో 150 అంట. ఆ 150లోనే తీసుకొచ్చాడు ఇప్పుడు అన్న. ఓకే, ఏమన్నా స్మెల్ వస్తుందా? నాటుది సొన వాసన వస్తుందా? ఏముండదు, లైట్గా పీస్ ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా వస్తుందండి. ఇది నాకు తెలిసి పచ్చడి పడతారండి. మామూలు పచ్చడి పడతారు. అది హైబ్రిడ్ది. పునాస అనుకుంటున్నా నేను. నాటుదని చెప్పేసి అంటున్నాడు కానీ నాటువి కూడా నాకు తెలిసి ఇప్పుడైతే రావండి. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అవి పునాస అనుకుంటున్నా నేను. ఆ సైజు కూడా చూసారుగా, అంతంత ఉంది. పునాస అట్లాగే ఉంటుంది సైజు. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ పంప్ ఉందండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది పెట్రోల్ పంపు. తాతని అడిగాను. తాత వాచ్మెన్ ఇక్కడ. తాతని అడిగాను వంట చేసుకుంటా అంటే అక్కడ చేసుకోమన్నారు. అదిగోండి అట్లా కొంచెం బయటగా ఉంది కదా, ఈ లోపల వద్దు. ఎందుకంటే ఆయనకి పర్మిషన్ ఉండాలి కదండి. ఓనర్ గారు మళ్ళీ ఎందుకు ఇక్కడ వంట చేయనిచ్చామని చెప్పేసి అంటారు కదా. అందుకని చెప్పేసి కొంచెం బయట చేసుకోమన్నారు. మనకి బండి కనపడుతుంది. ఫ్రెండ్స్, నేను టెంట్ సిద్ధం చేశాను చూడండి. అట్లాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇంకా పెట్రోల్ కూడా తీసుకున్నాను. పెట్రోల్ పైన వంట కదా, పెట్రోల్ కూడా తీసుకున్నాను. ఇంకా మొత్తం తీసి ఫ్రెండ్స్ 2 దాకలు తెచ్చుకున్నానండి. 2 దాకలు తెచ్చుకున్నాను. అట్లాగే మనకి వంట చేసేటప్పుడు ఈ ప్లేట్ స్టవ్ కింద పెట్టాలండి. ఏదన్నా కొంచెం ఫ్యూయల్ అట్లా ఏమన్నా లీక్ అయిందనుకోండి, ఆ ఫ్యూయల్ కింద టార్పల్ పైన పడుకోకుండా ఇది పెడతాను స్టవ్ కింద. ముందు వీటిని కొంచెం కడుక్కుందామండి. కడుక్కొని ఫ్రెండ్స్, బంగాళదుంపలు మోసం చేశాడండి నన్ను. ఇవి చూడండి, నేను నుంచున్నాను అట్లా వేయమని చెప్పేసి ఒక అతను వేస్తుంటే అట్లా నుంచున్నాను. చూడండి, ఈ దగ్గర 2 దుంపలు అట్లా వేస్ట్ అయిపోయినాయండి. ఇది కూడా కొయ్యటం వేస్ట్ అని చెప్పేసి ఇంక అట్లా ఉంచేసాను. 3 దుంపలు పనిచేస్తున్నాయి. ఈ 3 దుంపలు కొంచెం ఒక ఉల్లిపాయ కోసుకొని ఇంకా కూర వండుకోవాలి. ములక్కాయ బంగాళదుంప ఫస్ట్ టైము ట్రై చేస్తున్నానండి. చూడండి, నాకు కామెంట్ చేయండి ఎవరన్నా ట్రై చేస్తుంటే. ఫస్ట్ టైము ట్రై చేస్తానండి. నాకు ఇక్కడ చెట్టు ములక్కాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇందాక చూశారు కదా బాబాయ్ గారు. ఇంకా అవి వేసేసాను. బంగాళదుంప కొంచెం తగ్గిందండి. ఇంకా అందుకని ఒక కాయ వేసాను ములక్కాయ. ఫ్రెండ్స్, ఇంకా వర్షం వచ్చేసిందండి. మొత్తం పాడు చేసేసింది. వంట అయితే అయిపోయింది. రైస్ ఇంకా కూర ఇవన్నీ కూడా అయిపోయినాయి. బాబాయ్ ఉన్నాడు నాతో పాటు. ఈయన ఇంకొక ఎత్తనండి. పేరేంటి బాబాయ్? వెంకప్ప నాయుడు అంటే అండి బాబాయ్ పేరు. ఆయన ఉన్నాడు. ఇంకా వర్షం పడుతుంది.
వర్షం చినుకులు పడుతున్నాయి, లైట్గా మబ్బు పట్టేసి చూడండి అంతా కూడా. ఇంకెక్కడికి తీసుకొచ్చేసాను, బంకు దీంట్లోకి తీసుకొచ్చేసాను, షెడ్ కిందకి తీసుకొచ్చేసాను మొత్తం. ఇంకా తినేసి సదురుకుని ఇంకా సాగించేద్దామండి మన జర్నీ. ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పెన్నా నది అండి. ఇప్పుడు ఫ్లడ్స్ ఏవి రావట్లేదు కదా, వాటర్ ఏమి వెళ్ళట్లేదు కిందకి. ఇప్పుడు నెల్లూరులో ఉన్నామండి, నెల్లూరు ఎంటర్ అవుతున్నాము. నెల్లూరు మనకి ఎక్కువగా రైస్ మిల్స్ కనబడతాయండి. నంబర్ ఆఫ్ రైస్ మిల్లు కూడా పచ్చి బియ్యం ఆడే రైస్ మిల్లు తక్కువ ఉంటాయి, బాయిల్డ్ ఎక్కువ ఉంటాయండి. బాయిల్డ్ అంటే మనం పచ్చి బియ్యాన్ని రా రైస్ అంటాం కదా, ఇవి ఉప్పుడు బియ్యం అండి. అంటే ఉడకబెడతారు, రైస్ని ఆడే ముందే ఉడకబెట్టి అప్పుడు వాటిని ఆడతారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఉప్పుడు బియ్యం అంటే. ఉప్పుడు రవ్వకి వెళ్తే అట్లాగే ఒరిస్సా సైడ్ తింటారండి ఆ రైస్ని ఎక్కువగా. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నేను నెల్లూరు దగ్గరలో ఆగాను, నెల్లూరు బైపాస్లో ఆగాను. ఇక్కడ కొత్తగా కట్టిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉందండి, ఈ పెట్రోల్ పంపులో ఆగాను. నాకు జతగా బాబాయ్ ఉన్నాడు, చూస్తున్నారు కదా. హాయ్ బాబాయ్, హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. బాబాయ్ ఉన్నాడు నాకు జతగా, ఆయన వాచ్మెన్ అండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.